హాయ్ అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండునెత్తళ్ళు పులుసు కర్రీ. తయారీ విధానం చూద్దాం రండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి గ్యాస్ స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టుకోవాలి. హాట్ వాటర్ పెట్టుకొని ఈ విధంగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో నెత్తళ్ళు వేసుకోవాలి. ఈ విధంగా నెత్తళ్ళు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. లోపల వరకు ఫ్రై అయ్యేలా విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న నెత్తల్ని హాట్ వాటర్లో వేసేసుకోవాలి. ఈ విధంగా హాట్ వాటర్లో వేయడం వల్ల నెత్తల పైన ఉన్న పొలుసు, మట్టి అన్నీ బయటికి వచ్చేస్తాయి, నీట్గా రిమూవ్ అయిపోతాయి. నెత్తళ్ళు కూడా బాగా వాష్ అవుతాయి ఈ విధంగా చేయడం వల్ల. ఈ విధంగా నెత్తల్ని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకొని బాగా పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఈ విధంగా కడాయి పెట్టుకున్నాక అందులో ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకున్నాక ఒక 1/2 స్పూన్ వచ్చేసి ఆవాలు, 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర, కట్ చేసుకున్న మిర్చి, తరువాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాక ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా. ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకోవాలి. ఈ విధంగా టమాటా పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టమాటా పీసెస్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక అందులో వచ్చేసి 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, 1 స్పూన్ వచ్చేసి సాల్టు, 2 స్పూన్స్ వచ్చేసి కారం, 1 స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్, 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక 1 మినిట్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక కలుపుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళు వేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా స్పైసెస్ అన్నీ నెత్తళ్ళకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక చింతపండు రసం వేసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వచ్చేసి వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా 1/2 గ్లాసు వాటర్ వేసుకున్నాక కలుపుకోవాలి బాగా.
ఈ విధంగా కలుపుకున్నాక సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా 3 మినిట్స్ తర్వాత తీసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 1 మినిట్ కుక్ చేసుకున్నాక లాస్ట్ ఫైనల్గా కొంచెం గరం మసాలా జల్లుకోవాలి. ఈ విధంగా గరం మసాలా వేసుకున్నాక కలుపుకొని ఫైనల్గా తయారైపోయింది. నెత్తళ్ళ పులుసు కర్రీ తయారీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.